నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే కూటమికి చెందిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అయితే మనకి ఈరోజు రామసముద్రం మండలంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం పెన్షన్లు 4,000 పెంపు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం 4,000 చేయడంతో వరుసగా రెండో నెలలో కూడా జూలై నెల, ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా వచ్చి ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దానికి సందర్భంగా మండల నాయకులు కూడా భారీ ఏర్పాట్లు చేసి అవాతాతలకు అతని చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈరోజు 1వ తేదీ పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది. ఎక్కడ పోతే పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే తీసుకుంటున్నారు. అదేవిధంగా డిజేబుల్డ్ వాళ్ళకు 6,000, 15,000 ఇస్తూ ఉంటే మాకు 15,000 కూడా పెన్షన్ రూపంగా ఇస్తారా? ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే మాకు మహనీయులు ఎవరున్నారు? పెద్దలు చంద్రబాబు నాయుడు గారే. ఆయనకు ఏ విధంగా రుణపడి ఉన్నాము, ఏ విధంగా కృతజ్ఞత తెలుసుకోవాలో మాకే తెలియకుండా పోతామని చెప్పి చాలా సంతోషంగా ప్రజలందరూ చాలా ఆనందంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అమలు చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆర్థిక వ్యవహారమే నాశనం చేసేశారు. ఆర్థికంగా రాష్ట్రానికి అదలాకుతలం చేసేశారు. ఆర్థికంగా రాష్ట్ర వనరులకు పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అటువంటి సందర్భంలో కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు నిలబెట్టుకున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను మొత్తం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా రేపు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సహాయపడతారు, సహకారం ఇస్తారని చెప్పి తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ధైర్యంగా ఉండాలా. ఈ రాష్ట్రానికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి సర్వస్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమానికి ఆగస్టు 1 కాబట్టి 1వ తేదీ కాబట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ పంపిణీ చేయడానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా రాష్ట్రం అధోగతి పాలైపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని కష్టాలున్నాయి, ఏం జరిగినా కూడా పెన్షన్ ఇచ్చే దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందంజ వేసుకుని రాష్ట్రాన్ని మొత్తము వాలంటీర్లతో పని లేకుండా సచివాలయ ఉద్యోగులే ఇప్పటికీ దాదాపుగా 75% పూర్తి చేసినారు. 99% కూడా పూర్తి చేస్తారని ఈ సభ ద్వారా తెలియపరుస్తున్నారు. అందరికీ మనకి ఇచ్చేస్తున్న షాజహాన్ బాషా గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.